హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలామంది ఇష్టపడే స్వీట్ కార్న్ వెజ్ సూప్ ఎలా చేయాలో చూద్దాము. స్వీట్ కార్న్ తోటి చాలా రకాల డిషెస్ చేసుకోవచ్చు. అందులో ఈ సూప్ ఒకటి. అందులోనూ బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఈ సూప్ చేసుకుని తాగితే ఆ మజాయే వేరు. మరైతే ఇప్పుడు నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ సూప్ కోసము స్వీట్ కార్న్ ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్ది అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెష్ది తీసుకుని తొక్క ఒలుచుకోవాలి. ఒలుచుకొని గింజల్ని ఒలుచుకోవాలి, లేదా ఇలా వీడియోలో చూపించినగా ముక్కల కిందనే చేసుకోవాలి. ఇలా చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం కొన్ని కూరగాయ ముక్కలు సన్నగా తరగాలి. బీన్స్, వెల్లుల్లిపాయలు 2 రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు, క్యాప్సికము, క్యారెట్. ఇప్పుడు ఉడికిన ఈ స్వీట్ కార్న్ కొంచెం ఆరిన తర్వాత గింజలన్నీ ఒలుచుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. ఇలా ఒలిచి పెట్టుకున్న గింజల్లో సగం గింజలు తీసుకొని చిన్న మిక్సీ జార్లో కొంచెం కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో రిఫైన్డ్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసి కొంచెం వేడి చేయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ముందు మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కొద్దిగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించకూడదు, జస్ట్ కొంచెం వేగాలి. కనీసం వెల్లుల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, పచ్చిమిరపకాయ అన్నీ ఒకటి తర్వాత ఒకటిగా వేసి వేయించుకోవాలి. ఒక చిన్న మాట, మీలో ఎంతమందికి ఈ స్వీట్ కార్న్ సూప్ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఈ స్వీట్ కార్న్ సూప్ టేస్ట్ ఇంకా పెరగడానికి ఒక చిన్న టిప్ చెప్తాను. అది మీకు నచ్చిందా లేదన్నది కూడా నాకు తర్వాత కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టకూడదు, అలాగని హైలో కూడా కాకుండా మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు సూప్కి కావాల్సిన నీళ్లు నేను 4 కప్పుల నీళ్లు పోసాను. మూత పెట్టి మరిగించుకోవాలి. ఈ నీళ్లు ఒక 2-3 నిమిషాలకి బాగా మరగడం మొదలవుతుంది. మరుగుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసి కలపాలి. ఇదంతా వేసిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసి బాగా కలిపి ఆ నీళ్లు కూడా ఈ సూప్లో పోసేయాలి. అలాగే మనం గ్రైండ్ చేయగా ఇంకా కొన్ని గింజలు ఉంచాం కదా, ఆ గింజల్ని కూడా ఈ సూప్లో వేసేయాలి. అలాగే సూప్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుతూ 2-3 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. ఇందాక మీకు ఒక టిప్పు చెప్తాను కదా, అది ఇప్పుడు చెప్తాను. చిన్న దాల్చిన చెక్క ముక్క చూస్తారు కదా, చిన్న ముక్క తీసి పొడి కొట్టుకోవాలి. అలాగే ఒక కప్లోకి 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 2 స్పూన్లు థిక్నెస్ తగ్గట్టుగా కార్న్ఫ్లోర్ వేసి నీళ్ళలో కలపాలి. ఆ నీళ్ళని ఇలా ఉడుకుతున్న సూప్లో వేసి కలుపుతూ పోయాలి. ఇలా కలుపుతూ ఈ సూప్ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ థిక్నెస్ మనకి కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోదు అనుకుంటే ఇంకొక స్పూన్ కార్న్ఫ్లోర్ నీళ్ళలో కలిపి పోసుకోవాలి. మీరు కూడా ఒకసారి నా ఈ స్టైల్లో సూప్ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న చిన్న దాల్చిన చెక్క పౌడరు, కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఆ మిరియాల పొడి వేస్తున్న క్లిప్ మిస్ అయిందండి. మిరియాల పొడి లాస్ట్లోనే వేసుకోవాలి, ముందు నుంచి వేసి మరిగించకూడదు. ముందు నుంచి వేసి మరిగిస్తే మిరియాల కషాయం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేయడమే ఆలస్యం. మీకు ఈ మెథడ్ నచ్చిందా? మరి ట్రై చేస్తారా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.